ఇంటింటికి కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ చౌకగా అందించే ఏపీ ఫైబర్ నెట్ మళ్లీ ప్రజాదరణ పొందేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరలో బేసిక్ ప్లాన్లను ప్రవేశపెట్టి ఏపీ ఫైబర్ నెట్ కు జీవం పోసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయితే ఏపీ ఫైబర్ నెట్ విస్తరణ విషయంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంతో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. ఏపీ ఫైబర్ నెట్ లో 3 ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ తెలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు జీవీ రెడ్డి. ఏపీ ఫైబర్ నెట్ లో 410 మందిని తొలగించాలని ఆదేశాలిచ్చిన అధికారులు పట్టించుకోలేదు అన్నారు. ఫైబర్ నెట్ కు జీఎస్టీ అధికారులు 377 కోట్లు జరిమానా విధించినా అధికారులు మాత్రం తమ దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఫైబర్ నెట్ లో పురోగతి లేదని, సంస్కరణలు తేవాలని చూస్తున్న అధికారులు సహకరించడం లేదని జీవీ రెడ్డి ఆరోపించారు.